ప్రాచీన ఈజిప్టు మానవ చరిత్రలోనే అత్యంత అద్భుతమైన నాగరికతలలో ఒకటి కదా. అయితే ఈ గొప్ప నాగరికతను మనం రెండు భిన్నమైన కోణాల నుంచి చూస్తే ఎలా ఉంటుంది? ఒకవైపు ఆధునిక పురావస్తు శాస్త్రం, మరొకవైపు బైబిల్లోని ప్రాచీన రికార్డులు. ఈ రెండు భిన్నమైన దృక్పథాలు మన చరిత్ర ప్రారంభం గురించి అసలేం చెప్తున్నాయి? సరే, ఆలస్యం చేయకుండా ఈ ఆసక్తికరమైన విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ఇక ఈ ప్రయాణంలో మనం ప్రధానంగా 5 అంశాలను చర్చించబోతున్నాం. మొదటిది సృష్టి గురించిన రెండు దృక్పథాలు, రెండవది లౌకిక మరియు బైబిల్ కాలక్రమాల మధ్య ఉన్న తేడాలు, మూడవది ఏకీకృత దేశ స్థాపన ఎలా జరిగింది అనేది, నాలుగవది ఈజిప్టులో పితుస్వామికుల కాలం, మరియు చివరగా ఆ ప్రసిద్ధ ఎక్సొడస్ రహస్యం. ఇదొక అద్భుతమైన డిటెక్టివ్ స్టోరీలా ఉండబోతోంది. మొదటి విభాగం సృష్టి గురించిన రెండు దృక్పథాలు. అసలు ఈ విశ్వం ఎలా ఉద్భవించింది అని ప్రాచీన కాలపు మనుషులు ఎలా ఆలోచించారో తెలుసుకోవడం నిజంగా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రాచీన ఈజిప్ట్ అనగానే మనకు ఒకే సృష్టికథ ఉందేమో అనిపిస్తుంది, కాని అస్సులు కాదు. ఇక్కడ 4 వేర్వేరు ప్రధాన నగరాలు 4 విభిన్నమైన కథలను నమ్మేవి. హెలియోపోలిస్ నగరంలో అతుమ్ అనే దేవుడు తనను తాను సృష్టించుకున్నాడని నమ్మితే, మెంఫిస్ వాళ్ళు ప్లా అనే దేవుడు కేవలం తన ఆలోచన, మాట ద్వారానే ఈ ప్రపంచాన్ని సృష్టించాడని నమ్మారు. ఇక హెర్మోపోలిస్లో ఓక్డోయాల్డ్ అనే 8 దేవుళ్ళు ఒక కాస్మిక్ గుడ్డును సృష్టించారని, థీబ్స్లో అమున్ అనే దేవుడు సృష్టికి మూలమని ఇలా ఎవరి కథలు వాళ్లవి. రాజకీయ ప్రాబల్యం మారినప్పుడల్లా వాళ్ల దేవుళ్ల స్థానాలు కూడా మారుతూ వచ్చాయన్నమాట. ఈ పురాణాల్లో అత్యంత ఆకర్షించే అంశం సూర్యభగవానుడి ప్రయాణం. ఇది అచ్చం మన జీవిత చక్రంలాగే ఉంటుంది. ఉదయం పూట పునరుజ్జీవనానికి సంకేతమైన కెప్రిగా కొత్తగా ఉదయిస్తాడు. మధ్యాహ్నం ఆకాశాన్ని శాసించే అపరిమిత శక్తివంతుడైన రాగా మారిపోతాడు. ఇక సాయంత్రానికి వృద్ధాప్యానికి లేదా ముగింపుకి సంకేతమైన అతుంగా మారి పాతాళానికి వెళ్ళిపోతాడు. ఇదే మళ్లీ పునరావృతమవుతుంటుంది. ఈ నిరంతర చక్రమే వారి ఆధ్యాత్మిక జీవనానికి ఒక ఆధారం. కాని ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన పోలిక మనం గమనించాలి. మెంఫిస్ నగరపు సృష్టి కథకి, బైబిల్లోని జెనెసిస్ వృత్తాంతానికి మధ్య ఒక అద్భుతమైన సామ్యం ఉంది. మెంఫిస్ కథలో ప్లా దేవుడు మాట ద్వారా సృష్టి చేశాడనుంది కదా, అచ్చమలాగే జెనెసిస్లో కూడా దేవుడు కలుగునుగాక అని ఆజ్ఞాపించడం ద్వారానే ఈ సృష్టి జరిగిందని చెప్పబడింది. రెండు పూర్తిగా భిన్నమైన సంస్కృతులు అయినప్పటికీ వాక్కు ద్వారా సృష్టి అనే కాన్సెప్ట్ రెండింటిలోనూ ఉండటం నిజంగా చాలా ఆసక్తికరం. సరే, ఇప్పుడు రెండవ విభాగం కాలక్రమాలు, లౌకిక వర్సెస్ బైబిల్. సృష్టికథల నుంచి బయటికొచ్చి మన చరిత్ర మరియు కాలక్రమాలు అనే ఒక పెద్ద పజిల్ని సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఒక్కసారి ఈ సంఖ్యను చూడండి, 1400 సంవత్సరాలు. ఇది ఏదో చిన్న వ్యత్యాసం కాదు. పాత నిబంధనకి సంబంధించిన 2 ప్రధాన గ్రంథాలు అంటే మాసోరెటిక్ టెక్స్ట్ మరియు సెప్టాజెంట్ల మధ్య ఉన్న కాలక్రమ వ్యత్యాసమిది. ఈ తేడా వల్ల చరిత్రలోని ముఖ్యమైన సంఘటనల తేదీలు, ఉదాహరణకు మహాజలప్రళయం లాంటివి ఎప్పుడు జరిగాయి అనే లెక్కలు పూర్తిగా మారిపోతాయి. అసలు ఈ 1400 సంవత్సరాల గ్యాప్ ఎలా వచ్చిందో ఇక్కడ స్పష్టంగా అర్థమవుతోంది. పాతకాలపు పితృస్వామికుల వయస్సుల విషయంలో సెప్టాజింట్ ప్రతితరానికి ఖచ్చితంగా 100 ఏళ్లు అదనంగా కలుపుతూ వచ్చింది. ఉదాహరణకి ఆదాముకు కొడుకు పుట్టేనాటికి మాసోరెటిక్ టెక్స్ట్లో ఆయన వయస్సు 130 అయితే సెప్టాజింట్లో అది 230గా నమోదు చేయబడింది. ఇక్కడే లెక్కలన్నీ తారుమారయ్యాయి. దీనివల్ల ఈజిప్షియన్ నాగరికత వయస్సును అంచనా వేయడంలో 2 భిన్నమైన వాదనలొచ్చాయి. ఆధునిక పురావస్తు శాస్త్రమేమో ఇది సుమారు 5100 సంవత్సరాల క్రితం క్రమక్రమంగా అభివృద్ధి చెందిన నాగరికత అని చెబుతుంది. కాని బైబిల్ కాలక్రమం ప్రకారం చూస్తే జలప్రళయం తర్వాత కేవలం 4200 సంవత్సరాల క్రితం చాలా వేగంగా నిర్మితమైన నాగరికత అని అర్థమవుతుంది. ఇప్పుడు మూడవ విభాగం ఏకీకృత దేశ స్థాపన గురించి చూద్దాం. అసలు ప్రాచీన ఈజిప్టు అనే మహా సామ్రాజ్యానికి పునాదులు వేసిన ఆ వ్యక్తులు ఎవరు? చరిత్ర రికార్డులు చూస్తే క్రీస్తుపూర్వం 3100 ప్రాంతంలో అప్పర్ మరియు లోయర్ ఈజిప్టులను కలిపి ఏకం చేసిన కింగ్ నార్మర్ ఈజిప్టు వ్యవస్థాపకుడు అని తెలుస్తోంది. కాని బైబిల్ ప్రకారం చూస్తే నోవాహు మనవడైన మిజ్రాయిం ఈ ప్రాంతానికి మూలపురుషుడు. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇబ్రీ భాషలో మిజ్రాయిం అంటే అక్షరాల ఈజిప్టు అనే అర్థం వస్తుంది. అప్పటి పొరుగుదేశాలు కూడా ఈ ప్రాంతాన్ని మిశ్రీ అని పిలిచేవి. ఇది గమనించాల్సిన విషయమే కదా.
ఈజిప్ట్ ఏకీకరణకు సంబంధించి నార్మర్ ప్యాలెట్ అనేది ఒక అద్భుతమైన ఆధారంగా నిలుస్తుంది. దీన్ని ఒక కళాఖండం అనడం కంటే ఒక రాజకీయ మేనిఫెస్టో అనడం కరెక్ట్. చిన్న చిన్న ప్రాంతీయ నాయకుల చేతుల్లో ఉన్న ఈజిప్ట్ దైవిక హక్కులతో కూడిన ఒక బలమైన కేంద్ర పాలిత సామ్రాజ్యంగా ఎలా మారిందో ఇది మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. మన 4వ విభాగం ఈజిప్ట్లో పితృస్వామికులు. బైబిల్లోని ముఖ్యమైన వ్యక్తులు ఈజిప్ట్ను సందర్శించినప్పుడు అక్కడ అసలు ఎలాంటి పరిస్థితులుండేవో ఇప్పుడు తెలుసుకుందాం. కాలక్రమాలను పరిశీలిస్తే కొన్ని సంఘటనలు చాలా ఆశ్చర్యకరంగా సరిపోలుతాయి. అబ్రహాము ఈజిప్టు వెళ్లిన సమయం అక్కడి మిడిల్ కింగ్డమ్ కాలానికి సరిగ్గా సరిపోతుంది. ఆ సమయంలోనే ఈజిప్టు చాలా సంపన్నంగా, స్థిరంగా ఉండేది. ఆ తర్వాత జోసెఫ్ వజీర్ స్థాయికి ఎదగడం, ఇజ్రాయేలీలు అక్కడ స్థిరపడటం అనేది 2వ ఇంటర్మీడియట్ వ్యవధిలో జరిగాయని పండితులు అంచనా వేస్తున్నారు. అయితే ఒక విదేశీయుడైన జోసెఫ్ ఈజిప్టులో అంత ఉన్నత పదవికి ఎలా వెళ్లగలిగాడు అనే సందేహం రావొచ్చు. దీనికి కారణం హెక్సాస్. ఆ సమయంలో ఈజిప్టును పాలించింది స్థానికులు కాదు, సిరియా ప్రాంతాలకు చెందిన హెక్సాస్ అనే విదేశీ పాలకులు. కాబట్టి ఒక సెమిటిక్ పాలకుడి కింద జోసెఫ్ లాంటి మరో సెమిటిక్ వ్యక్తి అంత త్వరగా ఉన్నత స్థాయికి చేరుకోవడం, ఇస్రాయేలీయులు గోషన్ ప్రాంతంలో స్వేచ్ఛగా స్థిరపడటం అనేది చారిత్రకంగా చూస్తే చాలా ఆమోదయోగ్యంగానే కనిపిస్తుంది గదా. ఇక 5వ మరియు చివరి విభాగం అత్యంత ఉత్కంఠభరితమైన ఎక్సోడస్ రహస్యం. ఈజిప్షియన్ సామ్రాజ్యానికి ఇజ్రాయేలీయులకు మధ్య జరిగిన ఆ చారిత్రక ఘర్షణ గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. మానవ చరిత్రలోనే అతిపెద్ద మిస్టరీలలో ఇది ఒకటి. అసలు ఆ ఎక్సోడస్ సమయంలో ఉన్న ఫారో ఎవరు? విచిత్రమేమిటంటే బైబిల్ ఉద్దేశపూర్వకంగానే ఆ రాజు పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. బహుశా దైవశక్తి ముందు మానవ పాలకుల పేర్లు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పడానికేమో. ఏదేమైనా దీనిపై చరిత్రకారుల్లో 2 ప్రధాన సిద్ధాంతాలున్నాయి. ఈ 2 సిద్ధాంతాలను గమనిద్దాం. మొదటిది ప్రారంభ ఎక్సోడస్ దృక్పథం. దీని ప్రకారం ఈ ఘటన క్రీస్తుపూర్వం 1446లో అంటే అమెన్హోటెప్ II కాలంలో జరిగిందని చెబుతారు. ఇది బైబిల్లోని రాజుల గ్రంథం చెప్పే 480 సంవత్సరాల కాలక్రమానికి ఖచ్చితంగా సరిపోతుంది. ఇక రెండవది లేట్ ఎక్సోడస్ వ్యూ. ఇది క్రీస్తుపూర్వం 13వ శతాబ్దంలో రామసెస్ II కాలంలో జరిగిందని వాదిస్తుంది. అయితే పండితులు ఎక్కువగా ఈ మొదటి సిద్ధాంతానికే ఓటు వేస్తున్నారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ అమెన్హోటెప్ II కాలాన్ని పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన ఆధారాలు కనిపిస్తాయి. అతని పాలనలో మిలిటరీ దాడులు ఉన్నట్టుండి ఆగిపోయాయి. అలాగే అతని తర్వాత రాజు అయింది అతని పెద్ద కొడుకు కాదు. బైబిల్లో 10 తెగుళ్ల కథలో పెద్ద కొడుకు చనిపోయాడన్నదానికి ఇది ఎలా సరిపోలుతుందో చూశారా? పైగా భారీ సంఖ్యలో బానిస కార్మికులు వెళ్లిపోవడంతో దేశం బాగా బలహీనపడింది. ఇవన్నీ కేవలం కాకతాళీయాలు అనుకోలేం కలా. మరచిపోలేని ఒక ప్రశ్నతో ఈ ప్రయాణాన్ని ముగిద్దాం. పురావస్తు శాఖ తవ్వకాల్లో దొరికే ఆధారాలను, పవిత్ర గ్రంథాలలోని రికార్డులతో మనం ఎప్పటికైనా పూర్తిగా సమన్వయం చేయగలమా? భూమి పొరల్లో దాగిన ప్రతి కొత్త ఆవిష్కరణ మన గతాన్ని అర్థం చేసుకోవడానికి ఒక కొత్త కిటికీని తెరుస్తూనే ఉంటుంది. ఈ 2 భిన్నమైన ప్రపంచాలు ఎప్పటికైనా ఒకే కథను చెబుతాయా అన్నది భవిష్యత్తే నిర్ణయించాలి. ఈ అన్వేషణ మీకు ఆసక్తికరంగా అనిపించిందని ఆశిస్తున్నాం. మరో అద్భుతమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.